నమస్కారం. జిల్లా ప్రాంగణ్ పాడేరులో మీ అందరికీ ఈరోజు మన 18 తారీఖు నిరుత్తుపాలెం జీకేవిధి మండలంలో జరిగిన ఒక సంఘటన గురించి, దీని తర్వాత సంఘటన పైన చట్ట ప్రకారమైన చర్యలు చేయడం జరిగిన దీని విషయంలో అన్ని వివరణ ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యమైన నిరుత్తుపాలెం విలేజ్లో మన 18th ఆ జరిగిన సంఘటన పైన వెంటనే మనకి ఆ ఊరి నుండి ఒక కంప్లైంట్ కూడా వచ్చినాయి. దీనిపైన మనకి పూర్తిగా ఎంక్వైరీ చేసి మన కేసు నమోదు చేయడం జరిగిన క్రైమ్ నెంబర్ 25/26 మన జీకేవిధి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగిన. దాంట్లో చట్ట ప్రకారంగా మనకి చూస్తే దాంట్లో రెచ్చగొట్టడం, అదేవిధంగా మత్ ప్రకారంగా వివాద్ చేసి మాట్లాడి చట్ట సెక్షన్ నెంబర్ 299, అన్లాఫుల్ అసెంబ్లీ 189 సబ్ క్లాస్ 3లో మత్ ప్రకారం దీని మత్తులో భేద్ చేయడం, దీనికోసం సెక్షన్ 196 సబ్ క్లాస్ 2లో, అదేవిధంగా పబ్లిక్ మిస్చిఫ్ 353 సెక్షన్ సబ్ క్లాస్ 1లో, ఇంకా మత్ ప్రకారంగా మాట్లాడి మిగతా మత్ వాళ్ళకి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం కోసం డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్ రిలీజియస్ ఫీలింగ్స్లో 302 సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగిన. దీంతో సహా ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ప్రకారంగా ఈ మొత్తం స్కెచ్ చేసిన వ్యక్తి A1 దారా అభినయ్ దర్శన్, సన్ ఆఫ్ సుందర్ రాజు, నేటివ్ ఆఫ్ కడప టౌన్, ప్రకాష్ నగర్. అతనితో సహా A2 బిల్లా కిరణ్ అలియాస్ కిరణ్ జార్జ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తెనపల్లి టౌన్ నుండి. ఈ ఇద్దరితో సహా విలేజెస్లో తిరుగుతున్న ఇద్దరు మనిషి కే బ్యానర్ అండ్ భాను ప్రసాద్. ఇప్పుడు దాకా మీరు అందరూ మీడియాలో నడిచిన ఒక వీడియో సర్క్యులేట్ అయిన దాంట్లో ఈ ఒక కారులో ఈ అభినయ్ దర్శన్ A1 వెళ్తున్న సమయంలో వాళ్ళపైన దాడి జరిగిన ఆ సంఘటనలో కొంతమంది మాస్క్లో కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిన దాంట్లో మన జిల్లా నుండి ఈ 4 మనిషి ఉన్నారు. వసంత కుమార్ కోటంకి పంచాయత్ నుండి, అదేవిధంగా ప్రేమ్ కుమార్ అతను కూడా హుకుంపేట మండల్ వాళ్ళు, ఇంకా సత్యరాజు దుమ్రిగూడ మండల్ వాళ్ళు, ఇంద్రంగి ఇంద్ర కుమార్ అతను కూడా దుమ్రిగూడ మండల్. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా మనకి తెలిసిన సమాచారం ప్రకారంగా A1 అభినయ్ దర్శన్ పైన ప్రీవియస్గా కూడా 2 కేసు నమోదే ఉన్నాయి. ఒక కేసు కడప టౌన్లో డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా అతని భార్య, అతని పైన, అతని ఫ్యామిలీ మెంబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా 2021లో జరిగింది. వెంటనే కొన్ని రోజుల తర్వాత విజయనగరం టౌన్లో కూడా ఒక అమ్మాయి అతని పైన కేసు నమోదు చేసింది. సో ఈ అన్ని క్రైమ్ హిస్టరీని చూసుకుని దీంతో సహా మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు దాకా మన సమక్షంలో పెట్టిన ఎవిడెన్స్ ప్రకారంగా అది కూడా తెలిసిన A1 యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఆపరేట్ చేస్తున్నా అతని పేరు మీదే. అతనికి దాంట్లో సుమారు 120 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నాయి. దీంతో కూడా కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, 120,000 సబ్స్క్రైబర్స్. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా 34,000 సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ని మన
అతనికి సోషల్ మీడియా యాక్టివిటీస్ని మన పూర్తిగా డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన కొన్ని వీడియోస్ మన దృష్టిలో వచ్చినాయి. ముఖ్యమైన అతనికి మన జిల్లాలో రావడం అక్కడికి ఈ జిల్లాలో వచ్చిన తర్వాత ఈ కొండ ప్రాంతంలో వాళ్ళ ఫేత్ ప్రకారంగా, క్రిస్టియానిటీ ఫేత్ ప్రకారంగా యాక్టివిటీస్ చేయడం, ఈ అన్ని యాక్టివిటీస్ ఫిబ్రవరి 4 నుండి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 4 వచ్చిన అతను ఫస్ట్ మనకి అనంతగిరి మండలంలో కొన్ని చోట్ల తిరిగారు. దీని తర్వాత అతను మల్లజినా నుండి వెళ్ళిపోయారు. అతనికి సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ చూడొచ్చు, కానీ అతనికి యూట్యూబ్ ఛానల్స్లో చూసుకోవచ్చు. అక్కివడి ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన సమయంలో కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడారు. అండ్ వెంటనే మార్చ్ 4 నుండి అతను మన జిల్లాలో మళ్ళా వచ్చి ఈ యాక్టివిటీస్ని మళ్ళా ఒక ఆర్గనైజ్ ఫ్యాషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 4 నుండి అతను అనంతగిరి, దుమ్రిగూడ కొన్ని చోట్ల తిరిగారు. కొన్ని చోట్ల ఎంపీడీఓ ఆఫీసెస్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కొంతమంది గిరిజనులతో మాట్లాడే సమయంలో వాళ్ళకి సమస్యకి పరిష్కారం చేస్తున్నారు. దీనికోసం వాళ్ళతో ఫైనాన్షియల్గా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇదే క్రమంలో ఈ అభినయ్ దర్శన్ జీకే విధి మండలంని సెలెక్ట్ చేస్తున్నాయి. ఈ మొత్తం స్కెచ్ని వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం. గొప్ప విషయం మనకి అర్థం చేయాలి, ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా వాళ్ళు లీగల్గా యాక్టివిటీస్ చేయాలి, చట్ట ప్రకారంగా చేయాలి. మనకి అనంతగిరి, దుమ్రిగూడ, పాడేరు అన్ని మండలాల్లో హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. హెడ్ క్వార్టర్లో అయిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ని ఫస్ట్ ముందుగా పెడుతున్నాయి. అతను జీకే విధిలో కూడా ఒక ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళి అక్కడికి సెలెక్ట్ చేసి ఈ స్కెచ్ని పూర్తిగా, ఈ కాన్స్పిరెన్సీని పూర్తిగా అమల్లో తీసుకువస్తున్నాయి. సో ఈ నిరుతుపాలెం విలేజ్ దగ్గర మనకి సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ నిన్న సర్ఫేస్ అయినాయి. దాంట్లో A2 కిరణ్తో సహా మాట్లాడి, కిరణ్ ఒక ఆడియో క్లిప్లో మిగతా అక్యూజ్కి డైరెక్ట్ చేస్తున్నారు, ఇక్కడికి రావచ్చు, ఎలాగా ఈ ఇన్సిడెంట్ని జరగాలి అన్ని వివరణ చెప్పారు. సో ఇవన్నీ మన ఎవిడెన్స్ ప్రకారంగా కలెక్ట్ చేయడం జరిగిన. ముఖ్యమైన వాళ్ళకి డివైసెస్ కూడా సీజ్ చేయడం జరిగిన. వాళ్ళు రికార్డింగ్స్ ఏమేమి పెడుతున్నారు, ఏమేమి డివైసెస్తో వాళ్ళు రికార్డ్ చేసిన. ఫర్దర్గా ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసిన అతనికి వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో, అతనికి సబ్స్క్రైబర్ బేసిస్లో మిగతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మనకి ఎగ్జామిన్ చేస్తే అది కూడా మనకి తెలిసిన అతను ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా వస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ యాంగిల్ని మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ తర్వాత 1 or 2 పార్ట్ టైం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. దీని తర్వాత ఖాళీగా ఉంటున్నాయి. పెద్దగా అతనికి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏమీ లేదు. దీని తర్వాత ఫ్యామిలీలో కేసెస్ కూడా అతని పైన పడిన, అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు జరిగిన. సో ఈ యాక్టివిటీస్ని చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అది కూడా 70 to 1 lakh వరకు, 70,000 to 1 lakh వరకు వస్తే అది ఒక మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నాయి. దీంతో సహా అతను ఈ డబ్బులు ఎవరు ఇస్తారు, డబ్బులు మాత్రం వస్తున్నాయి, అది ఒక యాక్టివిటీ. డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అది కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తీసుకురావడం జరుగుతున్నాయి. అతనికి ఈ భరోసా పార్టీ పెట్టడం, ఈ భరోసా పార్టీలో ఉంటే సమయంలో కూడా అతను ఒక
పాస్టర్ పేరు మీద సెల్ఫ్ ని పిలుస్తున్నారు. అతనితో మాట్లాడితే మిగతా మనకి డెసిగ్నేటెడ్ పాస్టర్స్ ఉంటాయి చర్చెస్ లో, వాళ్ళతో మాట్లాడితే సో ఒక రూల్ ప్రకారంగా ఒక పాస్టర్ కి నామినేషన్ జరుగుతుంది. అతను కూడా ఏమైనా ఈ రిలీజియస్ యాక్టివిటీస్ లో చేయాలి, సో ఆ మనకి ఫేత్ ప్రకారంగా వాళ్ళకి నామినేషన్ ఉండాలి, పోస్ట్ రావాల్సిన ఉన్నాయి. సో పబ్లిక్ ని మోసం చేయడానికి కోసం అతను యూట్యూబ్ ఛానల్లో అన్ని చోట్ల పాస్టర్ పేరులో అతను ఈ యాక్టివిటీస్ చేస్తాడు. ముఖ్యమైన మనకి అర్థం చేయాల్సిన ఉన్నాయి, ఈ పాస్టర్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు. అతను పాస్టర్ ఉపాధి కూడా అతనికి లేదు. సో ఈ యాంగిల్లో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. సుమారుగా మనం చూస్తే సో అతనికి బ్యాక్గ్రౌండ్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఒక రిలీజియస్ పొజిషన్ ని ఉపయోగించి పబ్లిక్ ని మోసం చేయడం, ప్రీవియస్ కండక్ట్స్ ని చూస్తే మహిళ పైన అతనికి దుష్ప్రకారం ఫ్యామిలీలో కూడా చేయడం జరిగిన, మిగతా అమ్మాయితో కూడా చేయడం జరిగిన, ఇక్కడ గిరిజన ప్రాంతంలో వచ్చి ఇక్కడ కూడా ఎలాగా సంఘటన జరగకపోతే మనకి బాగా గిరిజన అమ్మాయికి బాగా సమస్య వస్తుంది. సో ఈ ఫర్దర్ యాంగిల్స్ లో మనకి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారంగా, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా, బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సపోర్ట్ చేస్తారు అతన్ని, మిగతా ఏమైనా యాక్టివిటీస్ అతను చేస్తారు, ఫర్దర్ గా అతనికి ఏమైనా ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్ సపోర్ట్ కూడా ఉండొచ్చు, అన్ని మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడెక్కడ రావచ్చు. మనకి కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడైనా మనకి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ లో వస్తే అప్పుడు మీడియా సమక్షంలో పెడుతున్నాం.